తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని ఇందుకూరుపేట మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావిళ్ల వీరేంద్రనాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు నేటికి పేద ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ కూటమి నాయకులంతా ఒకే వేదికపైకొచ్చి ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి పొన్నుబోయిన చెంచుకిషోర్ బాబు, మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుణపాటి రమేష్ రెడ్డి, గంపల అనిల్, పిఎల్ రావు, మునగాల రంగారావు, పేడూరు రామచంద్రయ్య వంటి సీనియర్ నాయకులతో పాటు సూదులకుంట నాగార్జున నాయుడు, కైలాసం శ్రీనివాసరెడ్డి, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, పెనుబల్లి చైతన్యనాయుడు, కూకటి వెంకటేశ్వర్లరెడ్డి, దొడ్ల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు దైవాంశ సంభూతులైనటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కొత్తూరు గ్రామం బీసీ కాలనీ నందు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. గడిచిన 29 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం ఇక్కడ దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ద్వారా జరుపుకుంటూ ఉన్నాం. మనం తెలుగువాడి ఆత్మగౌరవం దశ దిశలా వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం పెద్దలు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు తెలుగు వాళ్ళకి సొంత ఐడెంటిటీ కావాలన్న ఒక నినాదంతో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోయిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో పేద బడుగు బలహీన వర్గాలందరికీ రాజ్యాధికారం చెందాలనే ఉద్దేశంతో రాజ్యాధికారం రిజర్వేషన్ వ్యవస్థని తీసుకొని వచ్చి కూడు గుడ్డ నీడు అన్న దాంతో, నీడ అన్న దాంతో ఇల్లు అయితే ఏమి, అదేవిధంగా పెన్షన్, రేషన్ కార్డులు, ఈ వ్యవస్థ అంతా తీసుకొని వచ్చింది పెద్దలు అన్న నందమూరి తారక రామారావు గారు. అదే సిద్ధాంతాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్త అదే సిద్ధాంతాలతో ముందుకు పోతున్నారు. ఒక విజనరీ ఉన్న నేతగా చంద్రబాబు నాయుడు గారు ఆ సిద్ధాంతాలని ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు యువ నాయకులు లోకేష్ బాబు గారు తాత ఆశయాల్ని ముందుకు తీసుకుపోయే విధంగా ముందుకు పోతున్నారు. మీరు చూస్తే ఏ రకంగా అయితే పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో అదే విధంగా ప్రజలకు సేవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు అయితే ఏమి, అదేవిధంగా మన శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. వాళ్ళు కూడా పార్టీ సిద్ధాంతాలకి అనుగుణంగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే సిద్ధాంతాలతో ఉందో ఆ సిద్ధాంతాలని ముందుకు తీసుకోబోతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండలంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. ఇవాళ మన యుగ పురుషుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అన్న ఆంధ్రప్రదేశ్కే అన్న అని పిలిపించుకున్న మన ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి ఇవాళ కొత్తూరు, నా స్వర్గరమైన కొత్తూరులో జరగడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే అన్నకి ఘనంగా నివాళులు అర్పించాలి ఈ 30వ వర్ధంతికి అని చెప్పేసి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ ఇక్కడికి పిలిపించుకొని ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే చరిత్రలో నటించే వాళ్ళు కొంతమందే ఉంటారు. ఆ పాత్రలలో జీవించే వ్యక్తిగా అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు మన తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఎన్ని సంవత్సరాలైనా ఆయన్ని మర్చిపోలేము. ఎందుకంటే కృష్ణుడు అనగానే మన కళ్ళల్లో మెదిలేది ఆయనే, రాముడు అనగానే కళ్ళల్లో మెదిలేది ఆయనే. అలాంటి యుగ పురుషులు 100కో 1,00,00,000కో ఒక్కరు పుడతారు. ఆ ఒక్కడు మన తెలుగు వ్యక్తి కావడం మనం ఎంతో గర్వించాల్సిన విషయం. ఆయనకి
మనందరి తరపున ఆయనకి మనం కోరుకునేది ఒకటే, ఆయనకి భారతరత్న అవార్డు ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మనందరం దాని మీద పోరాడదాం. ఎందుకంటే భారతరత్న అవార్డుకి ఆయన డిజర్వ్. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నెన్నో కార్యక్రమాలు పథకాలు పెట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి చేదోడుగా మన పార్టీలన్నీ ఉన్నాయంటే, తెలుగుదేశం పార్టీ దాంట్లో ముందు ఉందంటే కారణం అన్నగారే. కాబట్టి ఆయనకి భారతరత్న కంపల్సరీగా ఇచ్చి తీరే వరకు మనందరం పోరాడదాం. ఈ సేవ అనే కార్యక్రమానికి ఆయన పెట్టిన పార్టీలో మనం ఉంటే ఈ సేవ చేసేదానికి ప్రజలకు మరింత దగ్గర కావచ్చు అని చెప్పి మన గౌరవ పార్లమెంటు సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ అదే సేవ అనే నినాదంతోనే ముందుకు పోతున్నారు. మేమందరం సేవ అనే నిదానంతోనే ముందుకు పోవాలని చెప్పేసి మాకు దిశానిర్దేశంగా వాళ్ళు ఉన్నారు. అందరం ఇలాగే కలిసిమెలిసి ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి మీడియా పరంగా తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల స్థాయి టీడీపీ కూటమి నాయకులకి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇందుకూరుపేట మండలంలో కొత్తూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి కుటుంబ సభ్యులు అందరి ఆధ్వర్యంలో మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఇక్కడ ప్రతి సంవత్సరం జరుపుకునేటట్టు ఒక కార్యక్రమాన్ని గత 29 సంవత్సరాలుగా ఇక్కడ ఎప్పుడూ తెలుగుదేశం శ్రేణులు చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు అందరం కూడా ఇక్కడ ఘనంగా మా మహానేతకు నివాళులు అర్పించడానికి ఇక్కడ అందరూ విచ్చేసినారు. ఈరోజు ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒక రోజు ఒక గంట సరిపోదు, కొన్ని రోజులు చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఈరోజు నందమూరి తారక రామారావు అని కూడా చెప్పక మానదు. ఈరోజు తెలుగు జాతి, తెలుగు ప్రజలు ఉండని రోజులు, సూర్యచంద్రులు ఉండని రోజులు కూడా నందమూరి తారక రామారావు గారి పేరు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ వినపడుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు. ఆయన ఒక సినీ రంగంలోనే కాదు, ఒక రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఏకఛత్రాధిపతిగా పరిపాలన చేసి సినీ రారాజుగా వెలుగొందిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన పాత్రలకు ఆయన వన్నె తెచ్చే వ్యక్తి నందమూరి తారక రామారావు. ఈరోజు రాజకీయ రంగంలో 82లో పార్టీ స్థాపించే రోజుకి రాజకీయం ఏ విధంగా ఉండిందంటే, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం ఒక గ్రామానికి ఒక నాయకుడు పోతే ఆ గ్రామంలో ఒక 5-6 మందిని పిలిపించుకొని ఈ ఎలక్షన్లో మనం పలానా పార్టీకి మనం రాజకీయ ఎలక్షన్ చేయాలి, పలానా పార్టీకి మీరు అందరూ ఓట్లు వేయాలంటే అందరూ కండవోళ్ళు దించి దండం పెట్టి, అట్టే స్వామి ఈసారి మీరు చెప్పినట్టే మేము ఆ పార్టీకి ఓటేస్తాం అని చెప్పి వెళ్ళిపోయే విధానం ఆనాడు దాకా రాజకీయం కొనసాగుతూ ఉంది. ఒక్కసారిగా నందమూరి తారక రామారావు గారు ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలి రా అనే ఒక్క పిలుపుతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఒక్కసారిగా రోమాలు నిప్పపరిచినట్టు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనకంటూ మన ఉనికిని కాపాడేదానికి ఒక మహానాయకుడు, మహానేత వచ్చాడు. ఆయన వెనక నడవాలని ఆ రోజు ఆయన చైతన్య రథం వెనక బారులు తేలి ఆయన కోసం రోజుల తరబడి ఎదురు చూసి ఆ పార్టీకి వెన్నుదన్నుగా తెలుగుదేశానికి ఆ రోజు అందరూ నిలబడడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రాజకీయ స్వరూపమే ఈ ఉమ్మడి రాష్ట్రంలో మారిపోయింది. అప్పుడు దాకా గ్రామంలో 1-2 నెలలకి పరిమితమైన రాజకీయం ఆఖరాకి గల్లీ గల్లీ కూడా రాజకీయాన్ని తీసుకున్న, ప్రతి పేదవాడి గుడిసికి రాజకీయాన్ని తీసుకుపోయిన మహానాయకుడు నందమూరి తారక రామారావుని కూడా చెప్పక మానదు. ఇది జగమెరిగిన సత్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి మహానుభావుడు ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పట్వాడి వ్యవస్థ, అప్పుడు దాకా తెలంగాణలో పట్వాడి వ్యవస్థ, ఆంధ్రాలో ఇక్కడ కర్ణం మున్సిపల్ వ్యవస్థ మనందరికీ తెలిసిన విషయమే. ఏకఛత్రాధిపతిగా వాళ్ళ కనుసన్నల్లో ఈ యొక్క రాజకీయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ నడుస్తుంటే ఒక్క కలం పోటుతో పట్వాడి వ్యవస్థని, అదేవిధంగా మున్సిపల్ కర్ణాల వ్యవస్థని తీసివేసిన సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు. అదేవిధంగా మండల వ్యవస్థను తీసుకొచ్చి సమితులను రద్దు చేసి
ప్రజలకు సేవల్ని ప్రజలకు పరిపాలన దగ్గర చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అదేవిధంగా బీసీలకి రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల్లో చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో బీసీల ప్రాధాన్యతని వచ్చేటట్టు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అతను పెట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 96లో నందమూరి తారక రామారావు చనిపోయిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ మనుగడ లేదనుకున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు భుజస్కంధాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా పార్టీ ఎక్కడ పోదు, తెలుగువారు ఉన్నంతసేపు ఈ పార్టీ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ పార్టీని ఆయన ఈరోజు ముందుకు నడిపించడం ఎంతో గర్వకారణం. వారి నాయకత్వంలో తెలుగుదేశం ఈ ఆంధ్ర రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధితో ముందుకెళ్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకొని ఆ యొక్క మహానుభావుని గత స్మృతులను స్మరించుకునే అవకాశం ఇచ్చిన ఇక్కడ ముఖ్యంగా మునగాల రంగారావు గత 29 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, దాంట్లో మేము అందరం భాగస్వామ్యం కారం, తెలుగుదేశం మండల పార్టీ తరఫున అందరం భాగస్వామ్యం కారం, అందరికీ సంతోషించదగ్గ విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే ఒక దైవానుసంభూతుడు. ఆయన జన్మ ఈ యొక్క రాష్ట్రానికి ఒక వెలుగునిచ్చిందని చెప్పుకోవచ్చు. నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి ఈరోజు ప్రతి ఒక్కరికి జన్మ ఉందంటే 9 నెలలు గర్భంలో పెంచి ఆ తల్లి బిడ్డకి జన్మనిస్తుంది. అదేవిధంగా పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి తెచ్చినటువంటి నాయకుడు మన గౌరవ నందమూరి తారక రామారావు గారు. ఆయన యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇందుకూరుపేట మండల హెడ్ క్వార్టర్లో మునగాల రంగారావు గారి ఆధ్వర్యంలో అందరినీ సమన్వయపరుచుకొని అందరి సమిష్టి కృషితో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు రంగారావుని కూడా అభినందిస్తూ, స్వర్గీయ నందమూరి తారక రామారావుని గురించి చెప్పుకున్నట్లయితే ఆ రోజు మహిళలని వంటింటికి పరిమితం చేసి వంటకి విలాస వస్తువుగానే ఉపయోగించి ఆ విధంగానే చూసేటువంటి సందర్భంలో మహిళలకి ఆస్తిలో Please subscribe SS News AP.